ప్రైజ్ లార్డ్. ప్రభునామంన మీ అందరికీ శుభాభివందనాలు. ఈ రోజున దేవుడు నా ద్వారా మీతో మాట్లాడిస్తున్న మాటలు ఏంటంటే, ఈ రోజున విశ్వాసం గురించి మనం మాట్లాడదాం. విశ్వాసం ఎలాంటి విశ్వాసం దేవుని దగ్గర మీరు ఉండాలి. విశ్వాసం అంటే శరీరానుసారమైన విశ్వాసం కాదండి. దేవుని దగ్గర విశ్వాసం అంటే ఆత్మీకమైన విశ్వాసం. అది ఎలాంటి విశ్వాసం అంటే, అబ్రహాము గారిని ఆయన విశ్వాసము నీతిగా ఎంచబడింది. సో ఆయన ఎలాగ నీతిగా ఎంచబడ్డాడంటే, 100 సంవత్సరాల్లో కూడా తన పిల్లవాడిని ఇస్తానని దేవుడు చేసిన వాగ్దానాన్ని వాళ్ళు నమ్మి ఆ వాగ్దానం మీద నిలబడితే దేవుడు వాళ్ళని కరుణించి వాళ్ళకి పిల్లవాడు ఇచ్చిన తర్వాత, ఆ పిల్లవాడిని బలిగా ఇవ్వటానికి దేవుడు పిలుపునిస్తే అబ్రహాము దానికి సిద్ధపాటు కలిగి తన శరీరంను దాటి తన ఆత్మతో దేవుని వైపు చూసి తన పిల్లవాడిని బలి అర్పణ చేటుకు తీసుకుని వెళ్ళాడండి. కానీ దేవుడు ఆ యొక్క విశ్వాసము చూసి